హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిక్కీ స్టోరీస్. ఇలాంటి మంచి మంచి కథలన్నీ చూడాలనుకుంటే చిక్కీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే స్టోరీస్ మీకు నోటిఫికేషన్గా రావడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ గర్భవతి యొక్క గొడ్రాలు చెల్లి. ఊరి చివర కొండ మీద ఉన్న అమ్మవారి గుడది. ఆ గుడి దగ్గరికి గర్భవతి యొక్క రాధ హాస్పిటల్లో ఉన్న తన భర్త మాధవ్ని రక్షించమని వేడుకోవటానికి బాధపడుతూ కన్నీళ్లతో నెమ్మదిగా కొండ ఎక్కుతూ ఉంటుంది. గర్భవతి యొక్క రాధకు తెలియకుండా గొడ్రాలు చెల్లెలు మీనా రాధ ఎక్కడికి వెళ్తుందా అని ఫాలో అవుతూ ఆమె వెనకాలే వస్తుంది. కొండ ఎక్కుతున్న రాధకి తనని ఎవరో ఫాలో అవుతున్నట్టుగా అనిపించటంతో ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది. రాధని గమనిస్తున్న మీనా రాధ క్షణం ఆగిపోవటంతో ఇలా అనుకుంటుంది, వామ్మో, అక్క నేను ఫాలో అవుతున్నట్టుగా అనుమానం వచ్చినట్టుంది అనుకుని గబుక్కున ఒక చెట్టు చాటున దాక్కుంటుంది. అక్క రాధని ఒక కంట గమనిస్తూ ఉంటుంది. కొండ ఎక్కుతూ ఆగిపోయి దిక్కులు చూస్తున్న రాధకి ఎక్కడా ఎవ్వరూ కనిపించటం లేదు. అంతా నా భ్రమ అనుకుంటూ మళ్లీ కొండ ఎక్కటం మొదలు పెడుతుంది. చెట్టు చాటున దాక్కొని రాధను గమనిస్తూ ఉంటుంది చెల్లెలు మీనా. తనలో తాను ఇలా అనుకుంటుంది, వెళ్ళక్క వెళ్ళు. కొండ మీదున్న అమ్మవారు హాస్పిటల్లో ఉన్న బావగారిని కాపాడుతుందేమో కానీ నా చేతుల్లో చచ్చే నిన్ను మాత్రం ఈరోజు కాపాడలేదు. నాకు దక్కని గర్భం నీకు దక్కడానికి వీల్లేదు. గర్భవతిగా నీకు మెచ్చుగోలు దక్కుతున్నాయి, గొడ్రాలిగా నాకు చివాట్లు పడుతున్నాయి. నీ గర్భం పోవడానికి, నిన్ను నాలా మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. కానీ తెలివిగా స్మార్ట్గా అన్నిటినీ తప్పించుకుంటూ ఎప్పటిదాకా బతికావు. నీ గర్భాన్ని మోస్తూ వచ్చావు. ఇక ఈ రోజు నుంచి నీకు గర్భం మోసే బాధ ఉండదులే అక్క. నీ యొక్క బరువు నుంచి విముక్తి కలిగిస్తున్నాను అని మీనా అనుకుంటూ ఉంటుంది. గర్భవతి రాధ నెమ్మదిగా కొండెక్కి అక్కడ ఉన్న అమ్మవారిని మొక్కుకుంటూ ఉంటుంది. తల్లి, నాకు తెలివచ్చినప్పటి నుంచి నిన్ను తప్ప మరొక తల్లినే మొక్కలేదు, నమ్మలేదు. నా జీవితంలో ఏం జరిగినా నీకు తెలియకుండా జరగలేదు. నీ అనుగ్రహం లేకుండా 3 ముళ్ళు పడలేదు. ఇప్పుడు ఆ ప్రాణం చావు బతుకుల మధ్య హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ ఉంది తల్లి అంటూ రాధ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. గొడ్రాలు చెల్లెలు మీనా దాక్కున్న చెట్టు దగ్గర తన సెల్ ఫోన్ తీసి అక్క రాధకి ఫోన్ చేస్తుంది. కొండ మీద అమ్మవారి ముందున్న గర్భవతి అక్క రాధ సెల్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. హాస్పిటల్ నుంచి కావచ్చు అనుకుని ఆతురతగా తన సెల్ ఫోన్ని తీసి చూస్తుంది. ఇంతకు ముందు కడుపు తీయించుకో, లేకపోతే నీ భర్త ప్రాణాలతో ఉండడని బెదిరించిన నెంబరే అది. అది చూసి షాక్ అవుతుంది. వణుకుతూ ఉంటుంది రాధ. అడవిలో కొండ మీద పచ్చని చెట్ల నడుమ వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ రాధ ముఖం మీద నుంచి చెమట ధారగా కారుతూ కింద పడుతూ ఉంటుంది. సెల్ ఫోన్ రింగ్ అయ్యి ఫోన్ కట్ అవుతుంది. కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. ఇక కొండ మీద చెట్టు దగ్గర ఉన్న మీనా ఇలా అనుకుంటుంది, నువ్వు ఫోన్ ఎత్తే వరకు చేస్తూనే ఉంటాను. నిన్ను టెన్షన్ పెట్టకుండా నేనుండలేను. నువ్వు టెన్షన్ పడడం నా కల్లారా చూడకపోయినప్పటికీ నీ మాటల్లో వణుకుతున్న గొంతును బట్టి నువ్వెంత కంగారు పడుతున్నావో, ఎంత టెన్షన్గా ఫీల్ అవుతున్నావో అర్థం చేసుకోగలను. నువ్వు తడబడుతూ మాట్లాడే మాటల్లో నువ్వెంతగా ఏడుస్తున్నావో నేను ఊహించగలను. అప్పుడే నా మనసు, నా యుగో నేను తృప్తి పడతాం అనుకుంటూ మీనా మళ్లీ రాధకి ఫోన్ చేస్తుంది. కొండ మీద అమ్మవారి దగ్గర ఉన్న గర్భవతి రాధ ఫోన్ మళ్లీ రింగ్ అవుతుంది. నేను మాట్లాడేదాకా ఫోన్ చేస్తూనే ఉంటుంది. తల్లి, నిన్ను నమ్ముకొని మాట్లాడతాను. నా భర్తకి ఏమీ కాకుండా చూసుకో తల్లి అని చెప్పి కాల్ని రిసీవ్ చేసుకుంటుంది రాధ. హలో. ఇక వెంటనే చెట్టు దగ్గర ఉన్న మీనా గొంతు మార్చేస్తుంది. ఏంటే గర్భవతి రాధా, హాస్పిటల్లో ఉన్న నీ భర్తను కాపాడుకోవాలని కొండ మీదున్న అమ్మవారి దగ్గరకు వెళ్ళావా? ఆ మాట విని రాధ కంగారు పడుతుంది. కొండ అంచుల వరకు వచ్చి దిక్కులు చూస్తూ ఉంటుంది. రాధకి కొద్ది దూరంలో ఉన్న ఒక చెట్టు చాటున చీర కొంగు గాలికి కదలాడుతూ ఉంటుంది. నేను మిమ్మల్ని చూశాను. ఇలా ఫోన్లో భయపెట్టడం ఎందుకు? అయినా కొండ వరకు వచ్చి కొండ మీదికి రాకుండా అక్కడెక్కడో చెట్టు చాటును దాక్కొని మాట్లాడుతుండడం ఎందుకు? ఆ మాట విని మీనా కంగారు పడుతూ ఉంటుంది. కొండపైకి చూస్తుంది. కొండ అంచున రాధ తన వైపు చూస్తూ ఉండడం గమనిస్తుంది మీనా. తనలో తాను ఇలా అనుకుంటుంది, వామ్మో, ఇది చాలా గడుసు పిండం.
నా మాటలను బట్టి నన్ను అంచనా వేయడం మొదలుపెట్టింది. బహుశా కొండ మీదున్న తనకు గాలికి కదలాడుతున్న నా చీర కొంగు కనబడి ఉంటుంది. ఇప్పుడు నేను ఏమాత్రం జాగ్రత్త పడినా అక్కకి దొరికిపోతాను. అలా కాకుండా నేను ఎక్కడో ఉన్నట్టుగా మాట్లాడాలి అని మీనా అనుకుని ఏమాత్రం కదలకుండా గాంభీర్యంగా గొంతు పెంచుతూ ఇలా అంటుంది. పిచ్చిదానా, నువ్వు నన్ను చూడటం ఏంటి? నీ చుట్టుపక్కల కనబడిన వారిని చూసి నేననుకుంటున్నావా నువ్వు? నేనిప్పుడు నీ భర్త బెడ్ దగ్గరున్నాను అని చెప్పగానే రాధ ఒక్కసారిగా కంగారు పడుతుంది. అది చూసిన మీనా విలన్ ఆడగొంతుతో భయంకరంగా నవ్వుతూ ఇలా అంటుంది. ఏవైందే, మాట పడిపోయింది. నువ్వు హాస్పిటల్లో ఆయన దగ్గర ఏం చేస్తున్నావు? అక్కడ మా అత్త మామ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడ ఎవరూ లేరు. ఈ గదిలో బెడ్ మీద మీ ఆయన మూతికి పెట్టిన ఆక్సిజన్ పైపుని తీసివేయడానికి సిద్ధంగా ఉన్న నేను తప్ప మరెవరూ ఇక్కడ లేరు. ఆ మాట విని రాధ బ్రతిమాలటం మొదలు పెడుతుంది. నీకు దండం పెడతాను, ఆయన్నేం చేయొద్దు. నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, బంగారం కావాలంటే బంగారం ఇస్తాను. ఆయన్ని ఏం చేయకుండా నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో అని వేడుకుంటూ ఉంటుంది రాధ. అవతల మీనా విలన్ ఆడగొంతుతో గట్టిగా నవ్వుతూ ఉంటుంది. కొండమీదున్న రాధ భయంతో వణికిపోతూ ఉంటుంది. అసలు ఎవరి గర్భవతి అక్క రాధ, గొడ్రాలు చెల్లెలు మీనా, వీళ్ల మధ్య నడుస్తున్న ఈ దాగుడు మూతల ఆటకి పులి స్టాప్ ఎక్కడ పడుతుంది, ఎప్పుడు, ఎలా అన్నది కాలమే ఎలా నిర్ణయిస్తుందో మనం తెలుసుకుందాం. ఒకవేళ మీకేమైనా తెలుసుంటే మీరు ఊహించగలిగితే మాత్రం కామెంట్ రూపంలో చెప్పండి. మళ్ళీ మనం సెకండ్ పార్ట్లో కలుసుకుందాం. విహారీ కాలనీలో ఉండే ఆనంద్ తన భార్య పేరు మీద ప్రేమగా కట్టుకున్న ఇల్లది. అది సునంద నిలయం. ఆనంద్, సునంద ఇద్దరూ పుణ్యదంపతులు. ఆనంద్ ఒక ట్రావెల్ ఏజెన్సీ నడిపిస్తుంటే సునంద ఇంటిని చక్కబెడుతూ ఉంటుంది. వాళ్లకి మాధవ్, గౌతమ్ అనే ఇద్దరు కొడుకులున్నారు. మాధవ్ మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటాడు. ఇక గౌతమ్ ఒక పెద్ద నర్సరీ నడిపిస్తూ ఉంటాడు. ఇద్దరూ పెళ్ళిడికొచ్చారు. ఒక రోజున డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ తింటూ, ఓరే గౌతమ్, పెళ్లి చేసుకోమని నువ్వైనా చెప్పరా మీ అన్నయ్యకి? అమ్మా, నేను పెళ్లి చేసుకోను అని చెప్పటం లేదు, చేసుకుంటాను. ఈ ఇంటికొచ్చే కోడళ్ళు అక్కా చెల్లెలుగా అయ్యుండాలి, అప్పుడే చేసుకుంటాను. అలా దొరకడం చాలా కష్టం రా మాధవ్. నాన్న, ఇంత పెద్ద ప్రపంచంలో అక్కా చెల్లెళ్ళే లేరన్నట్టుగా మాట్లాడుతున్నారు. మా కోసం ఎక్కడో ఒక చోట పుట్టే ఉంటారు. వాళ్ళు కూడా మాలాగే అన్నదమ్ముల అబ్బాయిల కోసం చూస్తూ ఉంటారు. మీరు ఆశపడడంలో తప్పు లేదురా బాబు. ఎందుకంటే మీ ఇద్దరు అన్నదమ్ములు, తోడబుట్టినాళ్ళు. కానీ వచ్చే వాళ్ళు కూడా అక్కా చెల్లెలైతే తోడుకోడళ్ళగా వాళ్ళకి ఎన్నో సమస్యలు వస్తాయిరా. అసలు సమస్యలే రాకుండా చూసుకుంటామని చెబుతున్నాం కదమ్మా. ఎప్పుడో ఏదో జరిగిపోతుందని కాకుండా మా అన్నదమ్ములకి అక్కా చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, నచ్చితే ముహూర్తాలు పెట్టుకుందాం అని చెప్పేసి టిఫిన్ చేయడం అయిపోవడంతో అక్కడి నుంచి అన్నదమ్ములిద్దరూ ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఆనంద్, సునంద ఇద్దరూ తమ కొడుకుల కోసం ఎన్నో సంబంధాలు చూస్తారు. కానీ ఎక్కడా అక్కా చెల్లెళ్ల సంబంధం మాత్రం కనిపించలేదు. అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున పెళ్లిళ్ల బ్రోకర్ గురువయ్య అక్కా చెల్లెళ్ల సంబంధం ఒకటి ఉందంటూ ఆనంద్ ఇంటికి వస్తాడు. అందరూ హాల్లోని సోఫాలో కూర్చుంటారు. బ్రోకర్ గురవయ్య చెప్పటం మొదలు పెడతాడు. అమ్మా, ఈ అక్కా చెల్లెళ్ళున్నది రంగాపురంలో. తండ్రి వీరయ్య, తల్లి పేరు సావిత్రి. కొద్దిగా పొలం ఉంది, అందులోనే వ్యవసాయం చేసుకుంటూ పిల్లల్ని స్తోమతకు తగ్గట్టుగా చదివించుకుంటూ వచ్చారు. వాళ్ళు కూడా పెళ్ళంటూ చేసుకుంటే మీ అబ్బాయిలాగానే ఇద్దరు అన్నదమ్ములున్న వాళ్ళనే చేసుకోవాలంటూ ఆశపడుతున్నారు. అంటే పుట్టింటి దగ్గర అక్కా చెల్లెళ్ళు, మెట్టింటి దగ్గర తోడుకోడళ్ళు, అంతేనా గురవయ్యా? అవునమ్మగారు, ఇప్పుడు అబ్బాయిలు కూడా అంతే కదా. ఇక్కడేమో అన్నదమ్ములు, అత్తగారింటి దగ్గర తోడల్లుళ్ళు. ఇక ఆ మాట విని అన్నదమ్ములు అమ్మాయిల్ని చూసుకోకుండానే పెళ్లికి ఒప్పుకుంటారు. అట్నుంచి రాధ, మీనా కూడా ఒప్పుకోవటంతో మాధవ్కి రాధతో, గౌతమ్కి మీనతో పెళ్లి జరుగుతుంది. ఇక అక్కా చెల్లెళ్ళు కాస్త తోడికోడలుగా కాపురానికి వస్తారు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిక్కీ స్టోరీస్. ఇలాంటి మంచి మంచి కథలన్నీ చూడాలనుకుంటే చిక్కీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే స్టోరీస్ మీకు నోటిఫికేషన్గా రావడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ గర్భవతి అక్క వర్సెస్ గొడ్రాలు చెల్లి రెండో భాగం. గర్భవతి అక్క వర్సెస్ గొడ్రాలు చెల్లి మొదటి భాగంలో
అక్కా చెల్లెళ్ళైన రాధా మీనా అన్నదమ్ములైన మాధవ్ గౌతమ్లని పెళ్లి చేసుకుని కాపురానికొస్తారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ భాగంలో తెలుసుకుందాం. మరుసటి రోజు ఉదయం ఆనంద్ హాల్లోని సోఫాలో కూర్చుని పేపర్ చదువుతూ ఉంటాడు. అప్పుడే నిద్రలేచి హాల్లోకొచ్చిన సునందకి భర్త ఆనంద్ కనిపించటంతో, గుడ్ మార్నింగ్ అండి. ఎంతసేపు అయింది హాల్లోకి వచ్చి? గుడ్ మార్నింగ్ సునంద, 10 మినిట్స్ అవుతుందంతే. అవునా, ఉండండి, వెళ్ళి వేడివేడి టీ తీసుకొస్తాను. అయ్యో సునంద, ఇప్పుడు నువ్వు నా భార్యవి కావు, 2 కోడళ్ళొచ్చిన అత్తవి. ఆ విషయం మర్చిపోతే ఎట్టా చెప్పు? కోడలని బిలు, టీ పెట్టమని చెప్పు. అవునండి, నేను ఆ విషయమే మర్చిపోయాను. ఇప్పుడు నేను 2 కోడలున్న అత్తను కదా, అంటే ఒక విధంగా 2 కోడళ్ళ ముద్దుల అత్తననే కదా. అవును సునంద. ఇక ఆ మాట విని సునంద హాల్లోని సింగిల్ సోఫాలో కూర్చుంటుంది. ఓ నా 2 కోడళ్ళు ఎక్కడున్నారు? ఒకసారి ఇలా వచ్చిపోండి. అని సునంద అనగానే ఆ 2 కోడళ్ళు మెరుపు తీగలాగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు. అది చూసిన సునంద ఆనంద్ ఇద్దరూ అవాక్కవుతారు. ఒకరినొకరు చూసుకుంటారు. అయోమయంగా మొక్కాలు పెడతారు. మన కోడళ్ళేంటి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు? నువ్వే కదా చెప్పావు, ఇలా వచ్చి అట్టా వెళ్ళిపోండని అన్నావు. అందుకే వాళ్ళు ఇలా వచ్చి అలా మెరుపు తీగలా వెళ్ళిపోయారు. నువ్వు చాలా అదృష్టవంతురాలివే సునంద. ఈ కాలంలో కూడా నీ మాట నీ కోడలు నీకు దొరికారు. అవునవును, కోడళ్ళు హాల్లోకి రండి. ఆ మాట విని తోటి కోడళ్ళు రాధా మీనా ఇద్దరు హాల్లోకి వస్తారు. చెప్పండి అత్తయ్య, దేనికి పిలిచారు? ఆ మాట విని అత్తగారు సునంద ఏదో చెప్పాలి అనుకుంటుంది. మాట మధ్యలో చిన్న కోడలు మీనా కలగజేసుకుంటుంది. ఏముందక్క, అత్తయ్యకి ముసలితనం మీద పడుతుంది కదా, అందుకే సోఫాలో కూర్చొని మనతో సేవలు చేయించుకోవాలనుకుంటుంది కదా అత్తయ్య. అని చిన్న కోడలు అన్న మాటలకి ఆనంద్ ముసిముసిగా నవ్వుకుంటూ భార్య సునంద వైపు చూస్తాడు. అక్కడ సునందకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. కానీ కొంచెం కోపంగా ఇలా అంటుంది. ఏమేమేనా, కాపురానికి వచ్చిన 2వ రోజునే నోరు లేస్తుంది. జాగ్రత్త, కత్తిరిస్తాను. అయ్యో అత్తయ్య, మీ జుట్టు చిన్నగా ఉందని మా జుట్టు కత్తిరించడం ఏమైనా బాగుందా? చెప్పండి, మీకు కావాలంటే నేను రేపు బజార్కి వెళ్ళి సౌరాలు కొనుక్కొస్తానులే. అని చిన్న కోడలు అన్న మాటకి ఆనంద్ మళ్ళీ ముసిముసిగా నవ్వుకుంటూ భార్య సునంద వైపు చూస్తాడు. సునందకి కోపం వస్తుంది. నీ గురించి మీ వాళ్ళు చెప్పినప్పుడు ఏమో అనుకున్నాను కోడలా, నువ్వు కొంచెం తేడానే. అని సునంద చమత్కారంగా అనగానే మీనా ముఖం ముడుచుకుంటుంది. అది చూసిన రాధ ముసిముసిగా నవ్వుకుంటుంది. 2 వెళ్ళి టీ పెట్టుకుని రండి, చూద్దాం ఇద్దరిలో ఎవరు టీ బాగా పెడతారో, ఎవరికి టీ బాధ్యత అప్పగించాలో ఇప్పుడు తేలిపోతుంది. అని చెప్పగానే తోటి కోడళ్ళైన ఈ అక్కా చెల్లెళ్ళు హాల్లో నుంచి వంటగదిలోకి వస్తారు. చెరొక పొయ్యి మీద టీ పెట్టడానికి టీ గిన్నె పెడతారు. రాధ పాలు పోసి షుగర్ వేసి టీ పొడి వేసి టీ పెడుతుంది. ఇక మీనా మాత్రం, అత్తా, నన్ని తేడా అంటావా? ఇప్పుడు చూడు, ఈ దెబ్బతో నీకు బుద్ధి చెప్పినట్టు అవుతుంది. నేను టీ బాధ్యత నుంచి తప్పుకున్నట్టు అవుతుంది. వచ్చిన పని వచ్చినట్టుగా చేస్తే పని మనిషిలా అందరికీ సేవలు చేయాలి. అదే మనం తేడాగా చేస్తే ఏ పని చెప్పరు. యువరాణి, మహారాణి లాంటి బిరుదులు అక్కకే చెందాలి అని తనలో తను అనుకుంటూ చక్కెరకు బదులు కారప్పొడి వేసి చేస్తుంది. టీ పొడికి బదులు ఉప్పు వేస్తుంది. పావుగంట తర్వాత 2 కోడళ్ళు ఎవరు పెట్టిన టీని వాళ్ళు తీసుకుని హాల్లో ఉన్న సోఫా దగ్గరకొస్తారు. అత్తగారు సునందకిస్తారు. రాధ నవ్వుతూ ప్రేమగా, అత్తయ్య టీ తాగండి అంటూ ముందిస్తుంది. కానీ అత్తగారు సునంద ముందుగా తేడా కోడలి టీ తాగాలి అనుకుంటుంది. ఏమీ మాట్లాడకుండా మీనా తీసుకొచ్చిన టీని తీసుకుంటుంది. నీ టీ రుచి నాకు తెలుసు కోడలా, పెళ్లి చూపులకు వచ్చినప్పుడు తాగాం కదా. నువ్వు తెచ్చింది మీ మామయ్యకి ఇవ్వు, నేను ఈ తేడా కోడలు పెట్టుకొచ్చిన టీ రుచి చూస్తానులే అని అంటున్న అత్తగారు సునంద మాట విని చిన్నగా నవ్వుతూ మీనా తీసుకొచ్చి తన టీనిస్తుంది. ఆనంద్ రాధ ఇచ్చిన టీ తాగేసి అక్కడి నుంచి బెడ్రూంలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అత్తగారు సునంద చిన్న కోడలు మీనా తెచ్చిన ఒక టీని ఒక సిప్పు తాగుతుంది. అంతే, అత్తగారి సునంద చెవుల్లో నుంచి, ముక్కుల్లో నుంచి, నోట్లో నుంచి కూడా పొగలు బయటకొస్తాయి. అత్తగారు సునంద గట్టిగా అరిచి గాల్లో ఇంతెత్తుకెగిరి ధడేల్మని కింద పడుతుంది. కళ్ళు గుండ్రంగా గోళీల మాదిరిగా తిరుగుతూ ఉంటాయి. అది చూసి కోడలు మీనా పకపకా నవ్వుకుంటుంది. సునంద అరిచిన అరుపుకి హార్ట్ పేషెంట్ అయితే ఇంకేముంది, ఎలాంటి ఖర్చు లేకుండా యముడి దగ్గరికి వెళ్తాడు. అంతే, బెడ్రూంలో ఉన్న మామ ఆనంద్ పరుగున హాల్లో పడిపోయిన తన భార్య సునంద దగ్గరికి వస్తాడు. అయ్యో అత్తయ్య, ఏమైంది మీకు?
అక్క నువ్వు కంగారు పడకో, నేను చేసిన టీ తాగిన అత్త సంబరం పట్టలేక అలా అరిచిందంతే. మావయ్య మీరు కూడా కంగారు పడకండి. అని చెప్పగానే ఆనందరాధ కళ్ళు తిరిగి పడిపోయిన అత్తగారిని చూస్తూ కుదుట పడతారు. అత్తగారు సునంద కాసేపటికి తేరుకుంటుంది. మామూలు మనిషి అవుతుంది. కోడలు మీనాను కోపంగా చూస్తూ తిట్ల దండకం చదువుతూ ఉంటుంది. ఇక ఆ తిట్ల దండకం వినలేక రాధకి ఆనంద్కి చెవుల్లో నుంచి రక్తం గారుతూ ఉంటుంది. అది చూసుకొని ఆనందరాధ అక్కడి నుంచి పారిపోతారు. కోడలు మీనా చెవులు మూసుకుంటుంది. ఇక అత్తగారి సునంద తిట్ల దండకం చదువుతూనే ఉంటుంది. ఇక అలా ఆ రోజు గడిచిపోతుంది. ఆ రోజు రాత్రి సుమారుగా సమయం 2 గంటలవుతూ ఉంటుంది. అందరూ మంచి నిద్రలో ఉంటారు. అప్పుడే ఆ ఇంట్లోకి 2 దొంగలొస్తారు. వంటగదిలోకి వెళ్తారు. తినటానికి ఏమైనా దొరుకుతుందా అని గిన్నెల్ని చూస్తారు. ఒక గిన్నెలో పాలుంటాయి. వాటిని ఒక దొంగ గటగటా తాగేస్తాడు. మరొక గిన్నెలో రొట్టె కనిపిస్తుంది. కర్రీ కోసం వెతుకుతూ ఉండగా ఒక గిన్నె ధనీల్మని కింద పడుతుంది. ఆ చప్పుడికి మీనా నిద్రలేస్తుంది. పిల్లయి ఉంటుందని పడుకుంటుంది. గిన్నె సౌండ్కి ఎవరైనా వస్తారేమో అనుకొని ఆ 2 దొంగలు అలా గోడకి అత్తుకుపోతారు. కాసేపటి తర్వాత ఎవరూ రావటం లేదు అనుకుని వంటగదిలో నుంచి హాల్లోకి వస్తారు. అప్పుడు దొంగ దగ్గర ఉన్న సెల్ ఫోన్ పెద్ద సౌండ్తో మోగుతుంది. గటుక్కుని లేచి కూర్చుంటుంది మీనా. అప్పుడు దొంగ ఫోన్ సౌండ్ని ఆఫ్ చేసి నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటాడు. అది విన్న మీనా నెమ్మదిగా తలుపు తెరిచి చూస్తుంది. ఒక దొంగ హాల్లో నిలబడి ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు. మరొక దొంగ టీవీ దగ్గర నిలబడి అటూ ఇటూ చూస్తూ ఉంటాడు. ఎలాగో మావయ్య ఇంట్లో లేడు. ఈ దొంగల్ని అత్తయ్య గదిలోకి పంపితే సరిపోతుంది. అత్తయ్య 7 వారాల నగలు గోవిందా గోవిందా, మా ఫ్రెండ్ పెళ్ళుంది, కొన్ని నగలు ఇవ్వత్తయ్యా అంటే నానా మాటలు అంటద్దా. ఇప్పుడు ఈ దొంగల్ని నీ గదిలోకి పంపిస్తాను చూడు అని మీనా అనుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో రాధ తన బెడ్రూమ్ గుమ్మం దగ్గర నిలబడి దొంగల్ని చూస్తూ ఉంటుంది. వాళ్లకి తగిన బుద్ధి చెప్పాలని తన బెడ్ దగ్గరికి వచ్చి ఒక చిన్న డబ్బాను తెరిచి అందులో ఉన్న గోళీలని తీసుకుని తలుపు దగ్గరికి విసురుతుంది. దొంగ ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకో దొంగేమో దిక్కులు చూస్తూ ఉంటాడు. నెమ్మదిగా తన దగ్గరున్న గోళీలని కింద రాధ పోస్తుంది. అవి ఫోన్ మాట్లాడుతున్న దొంగ దగ్గరికి వస్తాయి. ఫోన్ మాట్లాడడం అవ్వటంతో ఆ దొంగ అక్కడి నుంచి ముందుకు వెళ్లాలని ఒక్క అడుగు వేస్తాడు. కింద గోళీలు ఉన్నాయని తెలియక కాలు జారి ధనేల్మని కింద పడతాడు. తన ముక్కు నేల గుద్దుకుంటుంది. గట్టిగా అరవబోయి తన చేతిని నోట్లో పెట్టుకుని కరుచుకుంటాడు. తలుపు చాటున ఉన్న రాధ అది చూసి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది. ఇక టీవీ దగ్గరున్న దొంగ కత్తి తీసి అటు ఇటు చూస్తూ ఉంటాడు. తన బెడ్రూంలో ఉన్న మీనా ఆ దొంగని పిలుస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.